హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. ఈ రోజు వీడియో అయితే మిమ్మల్ని 100% రిగ్రెట్ చేయదు. ఇది నా ష్యూరిటీ. డెఫినెట్లీ ఈ వీడియో అయిన తర్వాత మీరే కింద థ్యాంక్ యూ బ్రో అని చెప్తారు. మీ వీడియో కానీ మిమ్మల్ని సాటిస్ఫై చేయకపోతే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఇది నా ఛాలెంజ్ అనమాట. సో డెఫినెట్లీ వీడియో మీకు నచ్చుద్ది. సో ఎండ్ వరకు చూడండి ఏంటి అనేది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రేడింగ్ జర్నల్. సో చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు, కానీ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ ట్రేడింగ్ జర్నలే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మీరు ఫ్యూచర్లో డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి అంటే మీరు ప్రాపర్ ట్రేడింగ్ జర్నల్ అనేది మెయింటైన్ చేయాలి. సో ట్రేడింగ్ జర్నల్ లేకుండా, ట్రేడింగ్ జర్నల్ అంటే ఏంటంటే మీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనమాట. మీరు ఏం పాజిటివ్స్ చేశారు, ఏం నెగిటివ్స్ చేశారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మీ ట్రేడింగ్ జర్నల్ చూస్తే అర్థమవుతుంది అనమాట. సో ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఒక రియల్ ఫారెక్స్ ట్రేడర్ అయితే మీకు డెఫినెట్లీ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఇది మీరు డెఫినెట్లీ చేయాలి. కానీ చాలామంది చేయరు. ఈవెన్ నేను కూడా చేసేవాడిని కాదు, స్టార్టింగ్లో చేసేవాడిని కాదు. ఎందుకంటే ప్రతిరోజు వచ్చి ఏ ట్రేడ్స్ ప్లేస్ చేసామో మనకు ఆల్రెడీ వర్క్స్ ఉంటాయి. సో ఏ ట్రేడ్స్ ప్లేస్ చేసామో స్టాప్ లాస్లు, టేక్ ప్రాఫిట్లు, ఎంట్రీలు, ప్రాఫిట్ లాస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరు ఎంటర్ చేస్తారు. సో దీంతోనే నేనైతే ఎంటర్ చేసేవాను కాదు, ట్రేడింగ్ జర్నల్ అయితే మెయింటైన్ చేసేవాను కాదు. ఇది అయితే ట్రూ. బట్ తర్వాత దాని ఇంపార్టెన్స్ తెలిసింది. నా సక్సెస్లో మెయిన్ రోల్ ప్లే చేసింది ట్రేడింగ్ జర్నల్. సో అది ఇంపార్టెన్స్ తెలుసుకున్నాక అది ఎంటర్ చేసేవాడిని. కానీ చాలా టఫ్ ఉండేది ప్రతిరోజు అది ఎంటర్ చేయడం. నేను ఈరోజు ఎలాంటి వెబ్సైట్ తీసుకొచ్చానంటే కంప్లీట్గా మీరు డెఫినెట్లీ ఇందులో ఉండే ఫీచర్స్ చూస్తే మీరు డెఫినెట్లీ షాక్ అవుతారు. ఈరోజు నేను తీసుకొచ్చిన వెబ్సైట్ వచ్చేసి మీకు కంప్లీట్లీ ఫ్రీ. ఎవరికి ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, ఇది ఆటోమేటిక్గా మీ ట్రేడ్స్ని జర్నల్ చేస్తుంది. మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా మీ ట్రేడ్స్ అనేవి జర్నల్ చేస్తుంది. సో ఈ వెబ్సైట్ ఏంటి, దీని నేమ్ ఏంటి, దీనిలో ఎలా ఎంటర్ అవ్వాలనేది ఫ్రీగానే. ఎలా ఎంటర్ అవ్వాలని తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మీ వీడియోలో అయితే నేను చెప్తాను అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుద్ది. ఒక్కసారి మీరు ఇందులో చూసే ఉన్న ఫ్యూచర్స్ చూస్తే డెఫినెట్లీ షాక్ అవుతారు. ఓకే, సో రైట్ నౌ ఈ వెబ్సైట్ గురించి నేను చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఫీచర్స్ ఏమన్నా చూద్దాం. ఫస్ట్ మీరు ఇందులో ఆటోమేటిక్ ఇది ఎలా వర్క్ అవుద్ది అంటే, మీరు ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి, ట్రేడింగ్ అకౌంట్స్ అని. సో ఇక్కడ యాడ్ అకౌంట్ అని చూడండి, దాని మీద క్లిక్ చేయండి. రైట్, మీరు యాడ్ అకౌంట్ అని క్లిక్ చేయగానే మీకు ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో చూడండి. MT5, MT4, DX ట్రేడ్ ఉంది, మ్యాథ్స్ ట్రేడ్ ఉంది, సి ట్రేడర్ ఉంది, ట్రేడర్వేట్ ఉంది, నింజా ట్రేడర్ ఉంది. మీరు ఏ ప్లాట్ఫామ్ అయినా యూజ్ చేసుకుంటారు. మీరు ఏదైతే మీరు బ్రోకర్ ద్వారా లాగిన్ అవుతారో మీరు దేన్నైనా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ MT5 సెలెక్ట్ చేసుకున్నాను నేను. MT5 సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఆప్షన్ చూపిస్తారు, 2 ఆప్షన్స్. అందులో ఒకటి మనకి ఉండదన్నమాట, అది పెయిడ్ వర్షన్. మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ API కనెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో మీకు యాజ్ యూజువల్ మీరు MT4లో కానీ MT5లో కానీ ఎలా లాగిన్ అవుతారు, మీకు అని బ్రోకర్ అనేది కొన్ని డీటెయిల్స్ ఇస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ సర్వర్, మీరు ఏ సెలెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ XNS ఉందనుకోండి, మీరు XNS మీ సర్వర్ సెలెక్ట్ చేసుకోండి. MT5 రియల్ అనుకుందాం, MT5 రియల్ 5. అలాగే మీ అకౌంట్ ఐడి, మీరు ఇక్కడ చూడండి అకౌంట్ ఐడి అనేది ఉంది. సో ఈ అకౌంట్ ఐడి ఏదైతే ఉందో మీరు సేమ్ MT5లోకి ఎలా లాగిన్ అవుతారో అలాగే లాగిన్ అవ్వండి. మీ అకౌంట్ పాస్వర్డ్ ఇచ్చేసి కన్ఫర్మ్ కొట్టారంటే మీ అకౌంట్స్ అనేవి యాడ్ అయిపోతాయి అనమాట. సో మీ అకౌంట్స్ అనేవి ఇలా యాడ్ అయిపోతాయి. మీకు ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. సో మీరు అక్కడైనా చూసుకోవచ్చు, కింద అకౌంట్స్ అనే ఆప్షన్ చూడండి, ఎక్కడైనా చూసుకోవచ్చు. సో ఎప్పుడైతే అకౌంట్ ఆప్షన్ అయిపోయిందో మీరు డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి. డాష్ బోర్డ్లో క్లిక్ చేయండి. ఇలా డాష్ బోర్డ్లో క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ ఆప్షన్ మెట్రిక్స్ క్లిక్ చేయండి. సో మెట్రిక్స్ క్లిక్ చేస్తే మీరు చూడండి, మెట్రిక్స్లో మీకు ఏ ఫీచర్స్ చూపిస్తుంది అంటే మీ ఇక్కడ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా సింక్ అయిపోద్ది. ఇక్కడ మీ సింక్ ఉన్న చూడండి, సింక్. సో ఆటోమేటిక్గా మీ ట్రేడ్స్ మీరు ఏమేమి ప్లేస్ చేశారు ఏంటనేది ఎవ్రీథింగ్ ఇక్కడ సింక్ అయిపోద్ది. అంతే, మీరు చేయాల్సిన పని అంతా మీ అకౌంట్ యాడ్ చేసుకోవడమే, రిమైనింగ్ అంతా ఇదే చేస్తుంది. ఓకే, ఫస్ట్ థింగ్ మనం చూసుకుంటే పైన ఉన్న ఆప్షన్స్ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఇది మీరు ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు, లైట్ మోడ్లో యూజ్ చేసుకోవచ్చు, డార్క్ మోడ్లో యూజ్ చేసుకోవచ్చు. సో లైట్ మోడ్ అయితే కొంచెం ఐస్కి ఎఫెక్ట్ కదా, సో నేను దాన్ని యూజ్ చేయను. మీ ప్రొఫైల్ అనమాట, ఏమేమి ఉన్నాయి మీ ప్రొఫైల్లో సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. దాని కింద ఏమున్నాయి అకౌంట్, మీరు ఇందులో 20 అకౌంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 20 అకౌంట్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మెట్రిక్స్ అనమాట. మెట్రిక్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ డేట్ అంటే మీకు ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు మీకు మీ జర్నల్ అనేది కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టాట్స్ అనేవి ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు చూసుకోవచ్చు. అది అప్లై చేసేస్తారనమాట. మీకు లాస్ట్ 2 డే కావాలా, 1 మంత్ కావాలా, 1 ఇయర్ కావాలా, ఎప్పుడైనా చూసుకోవచ్చు. అప్లై కొడతారు. ఫిల్టర్స్ అదేమంత అవసరం లేదు. సో ఇప్పుడు మెట్రిక్స్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుద్ది. సో మెట్రిక్స్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు చూడండి ఇక్కడ ఎంత ఇన్ఫర్మేషన్ చూపిస్తుందో. గెయిన్ అంటే మీరు ఓవరాల్గా ఈ మంత్లో ఎంత ప్రాఫిట్ తీశారు. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఏ డేట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ టైం పీరియడ్ వస్తుంది. ఓకే, ఏ టైం పీరియడ్ చేసుకున్నా అదే వస్తుంది. సో మీరు ఎంత ఎర్న్ చేశారు, 150% అయితే నేను రిటర్న్ జనరేట్ చేశాను 1 మంత్లో. సో 150% అంటే నా అకౌంట్ డబల్ చేయలేదు. ఇది చాలా చిన్న అకౌంట్, మీరు చూస్తే $31 అకౌంట్ అనమాట. ఎందుకంటే ఇది ఒక నా టెస్టింగ్ అకౌంట్ అనమాట. సో ఏదైనా టెస్ట్ చేయాలన్నా ఆర్
ఎప్పుడైనా నేను ఎప్పుడైనా గ్యాప్ వచ్చిన తర్వాత ఒకేసారి మార్కెట్లోకి వస్తే మన పెద్ద అకౌంట్స్కి వెళ్ళకూడదు అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు రూల్స్ మర్చిపోయి ఉంటాం, ఏదైనా జరగచ్చు. కాబట్టి చిన్న అకౌంట్స్ కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. సో 150% అయితే రిటర్న్ జనరేట్ చేశాను. మీరు చూసుకుంటే డైలీ ఎంత పర్సెంటేజ్ రిటర్న్ చేశాను, 20%, వీక్లీ ఎంత అండ్ మంత్లీ ఎంత, 58%. ఇలా కంప్లీట్గా మీరు ఎంత జనరేట్ చేశారని చూపిస్తుంది. ఇలా మీరు చూసుకుంటూ పోతే యాన్యువల్ ఎంత జనరేట్ చేయగలరో కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అలాగే మీరు డాలర్స్లో కావాలంటే డాలర్స్ పర్ డేకి నేను $9 అయితే $10 అయితే ఎర్న్ చేసేవాడిని, వీక్లీ $12, మంత్లీ $30, యాన్యువల్గా అయితే ఇంత నేను ఎర్న్ చేస్తానంట. అది ఇచ్చిందనమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే రిస్క్ అనమాట. మ్యాక్స్ డ్రాడౌన్ అంటే నేను ఒక ట్రేడ్కి ఎంత మ్యాక్సిమం లోజ్ అవుతుందంటే $11. నైస్. కరెంట్ ఈక్విటీ ఎంత ఉందో చూపిస్తుంది, కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూపిస్తుంది, ప్రెజెంట్ బ్యాలెన్స్, హైయెస్ట్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూపిస్తుంది, ఎంత డిపాజిట్ చేశాను, ఎంత విత్డ్రాల్ చేశాను. మీకు ఇందులో బ్యూటీ ఏంటి తెలుసా, మీ బ్రోకర్ ఎంత కమిషన్ ఛార్జ్ చేస్తున్నాడో పిన్ పాయింట్ ఈవెన్ 0.1 సెంట్స్తో సహా క్లియర్గా చూపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకుంటే కమిషన్స్ అండ్ స్వాప్ అని చూడండి. ఇక్కడ మీరు మళ్ళీ చెప్తున్నాను, ఈ వెబ్సైట్ ఏంటి అనేది కంప్లీట్గా తెలియాలంటే మీరు వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. ఓకే, సో అప్పుడు నేను రివీల్ చేస్తాను. సో మీరు కమిషన్స్ అండ్ స్వాప్ ఇది చూడండి, మీరు ఎంత కమిషన్స్ ఛార్జ్ చేస్తున్నారో కూడా చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్వాప్ ఛార్జెస్ ఏమి ఉండవు, చూసారు ఇక్కడ స్వాప్ ఛార్జెస్ ఏం లేవు. సో దాని తర్వాత మీ విన్ రేట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో చూడండి మీరు ఎంత విన్ రేట్, నా విన్ రేట్ 80% అవుతుంది. ప్రాఫిట్ ఫ్యాక్టర్ 1:3 ఆల్మోస్ట్ నా రిస్క్ టు రివార్డ్ రేషియో ఉంది. యావరేజ్ ఎంత విన్ అవుతున్నాను, $11 విన్ అవుతున్నాను. యావరేజ్ లాస్ కూడా $11 పర్ ట్రేడ్. ఒక ట్రేడ్ని యావరేజ్గా ఒక ట్రేడ్ని ఎంత టైం హోల్డ్ చేస్తాను, 13 అవర్స్. ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఉంది చూసారు ఇక్కడ. సో దాని తర్వాత చూసుకుంటే ఓవరాల్గా ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాను, 5 ట్రేడ్స్ తీసుకున్నానంట. ఈ ట్రేడ్స్ కూడా ఏ డేట్లో తీసుకున్నా కూడా చూపిస్తా చూడండి. ఫస్ట్ ట్రేడ్ 1వ తారీఖున తీసుకున్నాను, దాని తర్వాత 16th, దాని తర్వాత 22, దాని తర్వాత 23, దాని తర్వాత 30th 5 ట్రేడ్స్. ఇది చూడండి విన్ స్ట్రిక్స్ అంటే ఎన్ని డేస్ కంటిన్యూస్గా 3 డేస్ అయితే నేను విన్ అయ్యాను, కంటిన్యూస్గా 1 డే అయితే లూజ్ అయ్యాను. అలాగే ఎన్ని ట్రేడ్స్ కంటిన్యూస్గా 3 ట్రేడ్స్ విన్ అయ్యాను, 1 ట్రేడ్ లాస్ అయ్యాను. అంటే మీరు కంటిన్యూస్గా మీ విన్నింగ్ స్ట్రీక్ ఎలా ఉంది, లూజింగ్ స్ట్రీక్ ఎలా ఉంది అదే తెలుసుకోవచ్చు. ఇంకెక్కడ బ్యాలెన్స్ అని ఉంచండి. వీడియో ఎండ్ వరకు చూడకపోతే చాలా రిగ్రెట్ అవుతారు. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇక్కడ బ్యాలెన్స్ చూసుకుంటే అంటే ఏ డేట్ని ఎంత బ్యాలెన్స్ ఉంది, నా గ్రాఫ్ చూసారా ఇలా. అంటే 1వ తారీఖున $28 ఉంది, దాని తర్వాత 16వ తారీఖు $39 అయింది, దాని తర్వాత $50 అయింది, దాని తర్వాత ఒక లాస్ తీసుకున్నాను, దాని తర్వాత చూసారా మళ్ళీ ప్రాఫిట్. అంటే మీ విన్ రేట్ ఓవరాల్గా మంత్లో ఎలా ఉంది, మీ గ్రాఫ్ పెరుగుతుందా పడిపోతుందా అనేది చూపిస్తుంది. అలాగే మీరు చూడండి ఏ సింబల్స్ని ట్రేడ్ చేశారు, సింబల్స్ ఏమేమి ట్రేడ్ చేశారు మీరు చూసుకుంటే సింబల్స్ నథింగ్ బట్ పెయిర్స్ అనమాట. యూఎస్డి క్యాడ్, ఏయుడి యూఎస్డి, యూరో ఏయుడి, యూరో క్యాడ్, జీబీపీసీహెచ్ఎఫ్. ఈ పక్కన 1 అని చూపిస్తుంది చూడండి ఎన్ని ట్రేడ్స్ ప్లేస్ చేశారనేది. దాని తర్వాత ప్రాఫిట్స్, ఇది కూడా సిమిలర్, బ్యాలెన్స్ సిమిలర్, ఏ డేట్న ఎంత ప్రాఫిట్ అయితే జనరేట్ చేశారని చూపిస్తుంది. ఈ మధ్యలో నాకు చూడండి 22 నుండి 23 ఈ మధ్యలో ఒక లాస్ అయితే వచ్చింది కదా, సో అక్కడది. సో మెట్రిక్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఇది, రైట్. సో దాని తర్వాత ఇక్కడ క్యాలెండర్ అని చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్యాలెండర్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. క్యాలెండర్ మీద క్లిక్ చేయండి. నాకు బ్యూటిఫుల్ నచ్చింది ఇదే. క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను సెప్టెంబర్ మంత్ తీసుకుంటే ఏ డేట్న ఎంత విన్ అయ్యాను, ఎంత లూజ్ అయ్యాను, ఎంత పర్సెంటేజ్ అనేది కూడా చూపిస్తుంది. ఎంత పర్సెంటేజ్ విన్ అయ్యాను, ఎంత పర్సెంటేజ్ లూజ్ అయ్యాను, ఓవరాల్ వీక్కి ఎంత విన్నింగ్ ఆర్ లూజ్. ఈ వీక్ మొత్తం ఒకటే ట్రేడ్ తీసుకోవాలి కాబట్టి ఒకటే. ఇది నెట్ P&L చూపిస్తుంది, అంటే మీ కమిషన్స్ పోను ఎంత మనీ అయితే జనరేట్ చేశారో అది చూపిస్తుంది. ఓకే, దాని తర్వాత చూడండి నెక్స్ట్ వీక్లో ఒక ట్రేడ్ తీసుకున్నాను లాస్, దాని తర్వాత వీక్ ఒక ట్రేడ్ తీసుకున్నాను అది కూడా లాస్. ఇది మొన్న రీసెంట్గానే చాట్ జీపీటీ వల్ల అనమాట. సో సూన్ వీడియోతో వస్తుంది, బాగుంటుంది వీడియో. సో చాట్ జీపీటీ లాస్ చేసింది నాకు ఇది. సో ఈ ట్రేడ్స్ అయితే లూజ్ అయ్యాను. అలాగే మీరు ఏ మంత్ కావాలంటే ఆ మంత్, ఫర్ ఎగ్జాంపుల్ చూసారా ఆగస్ట్లో ఈ ఫస్ట్ అయితే బ్రేక్ ఈవెన్, ఇక్కడ ఏం లేదు, ప్రాఫిట్ వచ్చింది, ఇది ఒక ప్రాఫిట్. సో టోటల్ 6 ట్రేడ్స్ అయితే ప్లేస్ చేస్తే నేను 3 ట్రేడ్స్ విన్ అయ్యాను. టోటల్ ఆ మంత్ ఎంత, ఇక్కడ చూడండి ఎంత జనరేట్ చేశాను, $12.66 ప్రాఫిట్ అయితే జనరేట్ చేశాను. నా అకౌంట్లో 25% రిటర్న్స్ అయితే జనరేట్ చేశాను. మీరు అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీరు ప్రాఫిట్ ట్రేడ్స్లో చూసుకోవాలనుకుంటున్నారా, ఎన్ని ట్రేడ్స్ ఇక్కడ చూడండి ట్రేడ్స్గా మారింది, ఎన్ని ట్రేడ్స్ జనరేట్ పర్సంటేజ్లో చూసుకోవాలనుకుంటున్నారా అలా కూడా చూసుకోవచ్చు. అండ్ దెన్ మీ విన్ రేట్ ఎంత, మోస్ట్ ఇంపార్టెంట్, మీ విన్ రేట్ ఎంత, డైలీ యావరేజ్ విన్ అండ్ లాస్, అంటే మీ రిస్క్ టు రివార్డ్ రేషియో ఎలా ఉంది, 1:1 ఉంది. నెట్ డైలీ P&L పర్ డేకి 1వ తారీఖున ఇది P&L, అంటే మీ
కమిషన్ పోను ఎంత అమౌంట్ జనరేట్ చేశారు. ఇక్కడ నాకు $9 వచ్చింది. దాని తర్వాత 15థ్ ఒక $10 $11 వచ్చింది. దాని తర్వాత 22nd ఒక $11 వచ్చింది. 23rd లాస్ వచ్చింది $11. ఇలా కంప్లీట్గా మీ నెట్ డైలీ P&L చూసుకోవచ్చు. ఇక్కడ కూడా విన్స్ అండ్ లాస్ చూసుకోవచ్చు. ఇయర్లీ పర్ఫార్మెన్స్ కూడా చూపిస్తుంది చూడండి, ఎంత బ్యూటిఫుల్ అంటే ఇయర్లీ పర్ఫార్మెన్స్. జనవరి మంత్ ఎంత, ఫిబ్రవరి ఎంత, 2025, మార్చ్ ఎంత, ఏప్రిల్ ఎంత, మే, కంప్లీట్గా ఓవరాల్ ఇయర్కి ఎన్ని ట్రేడ్స్ చేశారు, 43 ట్రేడ్స్. ఇలా కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది అనమాట. రైట్, మీకు అర్థమైంది కదా. కావాలంటే మీరు ఇక్కడ డాలర్స్ నుండి పర్సంటేజ్ చూసుకోవచ్చు. 137% అయితే జనరేట్ చేశాను ఇయర్లో. బ్యూటిఫుల్ కదా, డబల్ అయింది. సో మీరు దేనిలో కావాలంటే దానిలో ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో చూద్దాం. ఓకే, జూలైలో చూస్తే నాకు 4 ట్రేడ్స్ అయితే, టోటల్ 5 ట్రేడ్స్ ప్లేస్ చేస్తే 1 ట్రేడ్ లాస్ వచ్చింది, 4 ట్రేడ్స్ అయితే విన్ అయ్యాను. సో రైట్, ఇక్కడ మీరు చూసుకుంటే ఒక ట్రేడ్ మీద దేని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సో ఇది బెస్ట్ ఫ్యూచర్ అనమాట. మీరు చూసుకుంటే కంప్లీట్గా ఆ డేట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను కదా, ట్యూస్డే సెలెక్ట్ చేసుకున్నాను, $8.72 వచ్చింది. కమిషన్ ఎంత ఛార్జ్ చేశారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటి. ఇది ఈ టైం 22 అవర్స్ అయితే హోల్డ్ చేశానంట ఈ ట్రేడ్ని. బై ట్రేడా ఈ ట్రేడ్ గురించి చూపిస్తుంది. మీరు వ్యూ జర్నల్ మీద క్లిక్ చేస్తే, వ్యూ జర్నల్ క్లిక్ చేయండి. వ్యూ జర్నల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కంప్లీట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. దాని తర్వాత మీకు ఇక్కడ బ్యాలెన్స్ చూపిస్తుంది. మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఏ పేర్లో ట్రేడ్ చేశారు, బై చేశారు, సెల్ చేశారు, ఓపెనింగ్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్, రేటింగ్, ఎవ్రీథింగ్ చూపిస్తుంది. సో చూపించినాక మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ కాలమ్స్ అనే ఆప్షన్ చూడండి. కాలమ్స్, మీరు కాలమ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒక మంచి ఆప్షన్ ఉంటుంది, మైండ్ సెట్ అని చూడండి. మైండ్ సెట్ ఇది ఆల్రెడీ నాకు టిక్ మార్క్ చేసి ఉంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ కాలమ్స్లో అది యాడ్ చేసుకున్నాక ఇలా కొంచెం డ్రాగ్ చేస్తే ఇక్కడ మైండ్ సెట్ ఉంది. అసలు నేను ఈ ఫీచర్ అసలు ఎక్కడ చూడలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది ఒకటి ఉంటుందని. సో మైండ్ సెట్ మీద ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంచండి, దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీ మైండ్ సెట్ ఏంటి, హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, లేకపోతే ఎగ్జైటింగ్ ఏమైనా ఫీల్ అయ్యారా, న్యూట్రల్గా ఉన్నారా, అసలు కోపం వచ్చిందా, ఎమోషన్ ఏం లేదా, ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యాపీగా ఉన్నాను, రైట్. సో మీరు స్ట్రాటజీ యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే ఏ స్ట్రాటజీ యూజ్ చేశారు సో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్స్ చేశారా, ఆ మిస్టేక్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. కస్టమ్ ట్యాగ్స్, కస్టమ్గా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అలాగే కాలమ్స్లో మీకు ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట. స్వాప్ ఏమైనా యాడ్ అయిందా, కమిషన్ యాడ్ అయిందా, ప్లేస్డ్ బై ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు, స్టాప్ లాస్లు యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా అసలు చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బాగుంది కదా, చాలా మంచిగా ఉంది కదా ఇన్ఫర్మేషన్. సో ఇలా మీరైతే ఈ మైండ్ సెట్ అనేది చాలా బాగుంది, నాకు నచ్చింది పర్సనల్లీ. సో దాని తర్వాత ట్రేడ్ హిస్టరీ మీరు క్లిక్ చేశారంటే ఈ మంత్ అంతట్లో ఎన్ని ట్రేడ్స్ ప్లేస్ చేశారు. నేను ఒక 5 ట్రేడ్స్ ప్లేస్ చేశాను. దేనిలోని కంప్లీట్ ఇన్ఫర్మేషన్, రేటింగ్ ఎంత, ఇక్కడ కూడా మీరు కాలమ్స్ అనేవి చూసుకోవచ్చు, ఇవి యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. చాలా మంచి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి, రైట్. మీకు అది ఏదో ఉంటుంది. డైలీ జర్నల్ ఇది యూజువల్గా ఉంటుంది. లైబ్రరీ, ఇందులో పెద్ద ట్రేడ్ జర్నల్, లైబ్రరీ చూసుకుంటే కంప్లీట్ ట్రేడ్ జర్నల్ అనమాట. మీరు ఇక్కడ ఏంటంటే దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో, అంటే మీరు ఆ పేరు ఏంటి, మీరు ఎలా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశారు, స్క్రీన్ షాట్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా లింక్ ప్లేస్ చేసుకోవచ్చు, అంటే ట్రేడింగ్ వ్యూలో లింక్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అలాగే దాని గురించి ఇన్ఫర్మేషన్, మీరు ఏదైనా మిస్టేక్ చేస్తారా, లేకపోతే దేనివల్ల ఇది హై ప్రాబిలిటీ సెటప్, లో ప్రాబిలిటీ సెటప్, మీరు ఏదైనా దీని గురించి చెప్పాలనుకుంటారని కంప్లీట్గా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ట్యాగ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు, రేటింగ్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇలాగైనా యాడ్ చేయొచ్చు. ఆర్ మీరు ఇక్కడ డైరెక్ట్ 1 సెకండ్ జర్నల్ మై డే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, జర్నల్ మై డే అని క్లిక్ చేసినా యాడ్ చేసుకోవచ్చు. లైబ్రరీ మీదకి వెళ్ళి ట్రేడ్ జర్నల్స్ మీద క్లిక్ చేసినా, లేకపోతే ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్స్ వస్తే ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. డైలీ జర్నల్స్, స్ట్రాటజీ సెలక్షన్, స్ట్రాటజీ మీరు ఏదైనా స్ట్రాటజీ ప్లేస్ చేశారనుకోండి, అది ఏ స్ట్రాటజీ అండర్లోకి వస్తుంది. ఈజీగా మీరు ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ క్యాలెండర్ అయిపోయింది కదా, క్యాలెండర్ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో న్యూస్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ సెషన్స్ కూడా చూపిస్తుంది, ఎకనామిక్ క్యాలెండర్ కూడా చూపిస్తుంది. సో చాలా యూస్ఫుల్ అవుద్ది. క్రియేట్ గురించి నేను చెప్తా, ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట క్రియేట్ అనేది. సో దాని తర్వాత లీడర్ బోర్డు, ఇదంతా మీకు వేస్ట్ లేండి, ఇదంతా వేస్ట్. సో రైట్ నాకు పర్సనల్గా ఇది అంటే ఇన్ని వాటిలోకి మెట్రిక్స్లోకి వెళ్ళడం, క్యాలెండర్లోకి వెళ్ళడం ఇంత నచ్చలేదు. ఇంత ఇన్ఫర్మేషన్ కూడా అవసరం లేదు. అప్పుడు మీరు కస్టమ్గా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో, అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో మీరు దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మెట్రిక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత మంచి ఫ్యూచర్ చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలన్నట్టు ఇలా ప్లేస్ చేసుకున్నాను. మరి మీరు దీన్ని ఎలా చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఒక టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత న్యూ టెంప్లెట్ మీద క్లిక్ చేయండి. టెంప్లెట్ నేమ్ ఏదిద్దాం, టెస్ట్ అని ఇద్దాం. ఓకే, టెస్ట్ అని ఇచ్చి మీరు ఇక్కడ యాడ్ సింబల్ ఉంచండి, యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ విన్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో మనకి విన్ రేట్ తెలియదు కదా. నేను విన్ రేట్ అయితే యాడ్ చేసుకుంటాను. సో విన్ రేట్ అయితే యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ యాడ్ అని క్లిక్ చేయండి. మీకు విడ్జెట్స్ అనమాట ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. యావరేజ్ విన్ అండ్ లాస్ అంటే రిస్క్ టు రివార్డ్ రేషియో అనమాట. అదొకటి యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత డైలీ విన్ రేట్ ఇదంతా ఇంపార్టెంట్ కాదు. బట్ అది యాడ్ చేసుకున్నాక మీకు ఏది కావాలంటే అది. మంత్లీ ప్రాఫిట్ చార్ట్ కావాలా అంటే పర్ మంత్‌కి మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు ఏంటి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. విన్ స్ట్రీక్ ఇది ఇంపార్టెంట్ కదా. విన్ స్ట్రీక్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ చార్ట్ కూడా అంటే ఎంత బ్యాలెన్స్ ఉంది ఏంటి అనేది ఇంపార్టెంట్. ట్రేడ్ కౌంట్ అంటే ఎన్ని ట్రేడ్స్ చేస్తున్నాయి ఏంటిది. అలాగే సింబల్ మెట్రిక్ చార్ట్ ఉంది చూడండి ఏ సింబల్. ఇప్పుడు ఇవి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎలా సెలెక్ట్ చేస్తానంటే ఫస్ట్ నాకు విన్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు అది టాప్‌లో కనబడాలి. దాని తర్వాత విన్ రేట్ 2 టైమ్స్ వచ్చిందండి. ఓకే. ఇది డైలీ విన్ రేట్, ఇది ఓవరాల్ విన్ రేట్. పర్ డేకి ఎంత విన్ రేట్ ఉందని. మీరు మల్టిపుల్ ట్రేడ్స్ చేస్తే అది కూడా మీరు చూసుకోవచ్చు. ట్రేడ్ కౌంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో నేను దీన్ని ఎలా డిజైన్ చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాలంటే ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా పెట్టాననమాట. చూడండి. సో వీడియో మీకు ఏ పాయింట్‌లో నచ్చినట్టయినా డెఫినెట్‌లీ లైక్ చేయండి. నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇదైతే తీసుకొచ్చాను కదా. సో మీరు విన్నింగ్ స్ట్రీక్ దీన్ని ఇక్కడ పెడతాననమాట నేను. ఇక్కడ పెడతా కొంచెం బాగుంటుంది. ఎక్కువ ఇన్ఫర్మేషన్. సో ఇలా. ఇది కొంచెం పెద్దగా అయింది. సో ట్రేడ్ కౌంట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ బ్యాలెన్స్ అనమాట. సో నా బ్యాలెన్స్ కంటే ముందు ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మెట్రిక్స్ అనేది పెడదాం. డైలీ విన్ రేట్ కంటే ఇది ఇంపార్టెంట్. ఇది పెట్టుకుందాం. డైలీ విన్ రేట్ నేను ఓన్లీ 1 ట్రేడే తీసుకుంటా కదా. సో డైలీ విన్ రేట్ అయితే నాకు అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే నేను పర్ డేకి మోస్ట్‌లీ ఒక ట్రేడే తీసుకుంటా. సో నాకు అంత ఇంపార్టెంట్ కాదు. దీన్ని క్యాన్సిల్ చేసేస్తున్నాను. సో నాకు విన్ రేటు యావరేజ్ విన్ అండ్ లాస్ వస్తే చాలు. సో దాని తర్వాత బ్యాలెన్స్ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. బ్యాలెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే నేను ఎంత జనరేట్ చేస్తున్నాను ఏంటి అనేది తెలుసుకోవాలంటే దీన్ని యాడ్ చేసుకుంటాను. అండ్ దెన్ మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ కంటే నాకు ఇది వద్దు. సో సింబల్ మెట్రిక్ కూడా కావాలి. సో ఇంకొకటి యాడ్ చేసుకుందాం. ఇలా విడ్జెట్స్ మీరు ఏవి కావాలంటే ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయడం. మీకు ఏది కావాలంటే యాడ్ చేసుకోవడం. ట్రేడ్ హోల్డింగ్ పీరియడ్ నాకు అంత అవసరం లేదు. నెట్ డైలీ పీఎంఎల్ నాకు అది కూడా అవసరం లేదు. ప్రాఫిట్ చార్ట్ కూడా అవసరం లేదు అంతగా. దాని తర్వాత ఇక్కడ మీకు టేబుల్స్ అని ఉంచండి. టేబుల్ మీద మెట్రిక్స్ ఇది కూడా నాకు అంత ఇంపార్టెంట్ కాదు. సింబల్స్ ట్రేడ్ అంటే మీకు ఏదైనా అంటే మీరు దేనిలో ఇది చూపిస్తాను చూడండి. నాకు అంత ఇంపార్టెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూసుకుంటే అంటే మీరు ఏ పేర్లో ఎన్ని ట్రేడ్స్ విన్ అయ్యారు, ఎన్ని ట్రేడ్స్ లూజ్ అయ్యారు, ఎంత ప్రాఫిట్ జనరేట్ చేశారని చూసుకోవచ్చు. ఇది కూడా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నాకు అంత అవసరం లేదు అది. మెట్రిక్స్ అనేది క్యాలెండర్. సో ఇయర్లీ పర్ఫార్మెన్స్ ఇది నాకు కూడా అంత అవసరం లేదు. ఓవరాల్ ఇయర్ పర్ఫార్మెన్స్ అనేది అంత నీడ్ అనేది కాదు. సో నెక్స్ట్ ట్రేడింగ్ క్యాలెండర్ ఇది నాకు పర్సనల్లీ చాలా ఇంపార్టెంట్. అంటే పర్ డేకి నేను ఎలా పర్ఫామ్ చేస్తున్నాను, ఇయర్కి ఎలా పర్ఫామ్ చేస్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి. దీన్ని కొంచెం మినిమైజ్ చేస్తాను. ఇది కొంచెం పెద్దగా చేసుకుంటా. సో ఇక్కడ మీరు ఇంటూ మే క్లిక్ చేస్తే అది పోతుంది అనమాట. సో చూసారా నేను ఈ మంత్ అంతా ఎలా పర్ఫామ్ చేశాను ఏంటి అనేది మీకు కంప్లీట్ నాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని వీలైనంత పెద్దగా పెట్టుకోవడం బెటరు. సో రైట్ మీకు ఇక్కడ కనిపించింది కదా ఇన్ఫర్మేషన్. సో ఇంకొకటి అయితే యాడ్ చేస్తాను. నాకు ఇంకా ఇంపార్టెంట్ అయినవి ఉన్నాయి. ఇయర్లీ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ సమ్మరీ ఇక్కడ యాక్టివేట్ విండోస్ ఉన్న వాళ్ళు కనిపించట్లేదు. లాస్ట్ ఆప్షన్ చూడండి పర్ఫార్మెన్స్ సమ్మరీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీన్ని యాడ్ చేసుకోండి మస్ట్ అండ్ షుడ్గా. సో రైట్ ఇది యాడ్ చేసుకున్నాక చూసారా ఇక్కడ పర్ఫార్మెన్స్ సమ్మరీ యాడ్ అయింది. నేనేం చేస్తానంటే ఇది కిందన పెట్టుకుంటాను. సో ఇది ఇలా అయితే పెట్టుకుంటాను అనమాట. రైట్. సో మీరు చూసుకుంటే కంప్లీట్‌గా ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అయితే మోస్ట్‌లీ ఏమేమి కావాలో అంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనబడుతుంది. పర్ఫార్మెన్స్ సమ్మరీ అంటే ఏంటంటే మీరు ఎలా పర్ఫామ్ చేశారు, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, విన్ ఎంత, లాస్ ఎంత ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా. అదైతే మీరు పెట్టుకోవచ్చు. మీరు స్క్రోల్ చేసుకుంటే నాకు ఈ సింబల్ మెట్రిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సింబల్ మెట్రిక్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూరో క్యాడ్ ఉంది. యూరో క్యాడ్‌లో నాకు ఎక్కువ పర్ఫెక్ట్‌గా లేదు. ఇందులో ఎక్కువ లాసెస్ ఫేస్ చేస్తున్నాను అనుకోండి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే మీరు ఏ పెయిర్స్‌లో మీకు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఏ పెయిర్స్‌లో మీకు ఎక్కువ లాస్ వస్తున్నాయని చూపిస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను దీన్నైతే పెట్టుకుంటాను అనమాట డెఫినెట్‌లీ.
మీరు ప్రాఫిట్ కావాలంటే ప్రాఫిట్‌లో పెట్టుకోవచ్చు. ఇది క్లిక్ చేస్తే ఇది క్లిక్ చేసిన తర్వాత వస్తది ఆప్షను. సో, ఇంకొకటి ఏదైనా యాడ్ చేద్దాం. యాడ్ మీద క్లిక్ చేసి మంత్లీ P&L పెట్టుకుంటా. మంత్లీ ప్రాఫిట్ చార్ట్ ఇది కూడా ఇంపార్టెంటే కదా! ఎందుకంటే మనకు మంత్లీ ఎంత వస్తుందనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ మంత్లీ అనేది నేను ఇక్కడ పెట్టుకుంటా. సో, ఇది ఏం చూపించుద్దంటే పర్ మంత్ నేను ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జాన్యువరి ఇంత, ఫిబ్రవరి లాస్ $1.94 దాన్ని మీరు ప్లేస్ చేస్తే చాలు మీకు ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసిద్ది. 14.86 ప్రాఫిట్ 6.64 ఇప్పుడు మే ఇక్కడ చూసారా ఎవ్రీ మంత్ నేను ఎంతెంత రిటర్న్స్ జనరేట్ చేస్తాను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. సో, టోటల్ ఈ ఇయర్‌కి నేను 150 ఈ మంత్‌కి నేను ఎంత జనరేట్ చేశానో కంప్లీట్‌గా చూపించుద్ది. అంతా యాడ్ చేసిన తర్వాత మీరు ఫైనల్‌గా డన్ మీద క్లిక్ చేయండి. సో, డన్ మీద క్లిక్ చేస్తే డన్. అంటే మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో ఇక్కడ కంప్లీట్‌గా ఇక్కడైతే యాడ్ అయిపోయిందన్నమాట. సో, మీకు ఏమైనా పెద్దగా అనిపిస్తే మీరు కావాలంటే సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్ ఈ పెన్సిల్ చూడండి, ఈ పెన్సిల్ మీద క్లిక్ చేస్తే ఈ సైజెస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అనేది ప్లేస్ చేసుకోవచ్చు. దీన్ని కొంచెం సైజ్ తగ్గిద్దాం. సో, ఇలా అనేది మీకు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ ఏమేమి కావాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకొని డన్ మీద క్లిక్ చేసేస్తే రైట్. ఇలా అనేది వచ్చేసిద్ది. సో, చూడండి నేను అలాగే సెలెక్ట్ చేసుకున్నా మనీస్ అని ఉంది. సో, నా పర్సనల్‌గా అయితే నేను ఇలా పెట్టుకున్నాను అనమాట. నాకేమేం కావాలి సింబల్స్, నాకు ఏ సింబల్స్ అయితే ఇంపార్టెంట్ అది పెట్టుకున్నాను. అండ్ మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వస్తది, నా బ్యాలెన్స్ ఇప్పుడిప్పుడు నా గ్రాఫ్ ఎలా పెరుగుతుందనేది ఇక్కడ చూపిస్తుంది. డిపాజిట్స్ అండ్ విత్‌డ్రాల్స్ ఎవ్రీథింగ్ చూపిస్తది. నా విన్ రేటు, ఎన్ని ట్రేడ్స్ చేశాను, విన్నింగ్ స్ట్రీక్ ఎంత, ట్రేడింగ్ జర్నల్ చేయాలో కూడా జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి వ్యూ జర్నల్ మీద క్లిక్ చేస్తే నేను ఇక్కడ జర్నల్ చేసేస్తాను అనమాట ట్రేడ్. ఇక్కడ కిందన ఇక్కడ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత నేను జస్ట్ ఇక్కడ ఇమేజ్ అనేది పేస్ట్ చేసేస్తా. ఏదైనా కాపీ చేసుకున్న ఇమేజ్ గానీ ఆర్ ఏదైనా స్క్రీన్‌షాట్ తీసుకొని ఇమేజ్‌ని పేస్ట్ చేసి నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ యాడ్ చేసేస్తాను. ఇక నాకు ట్రేడ్ ఎంత హై ప్రాబబిలిటీ ట్రేడ్ అనేది రేటింగ్ ఇస్తాను. మైండ్ సెట్ ఇవన్నీ ఎంటర్ చేసుకుంటాను అనమాట. నాకు ఏం కావాలంటే అవి ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. మైండ్ సెట్ కానీ ఏవైనా కాలమ్స్ చెప్పాను కదా! సో, అలా మీరు కంప్లీట్‌గా దీన్ని మీకు నచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ట్రేడ్ హిస్టరీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు పర్ఫెక్ట్‌గా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. రైట్ మీకు అర్థమైంది కదా! సో, డెఫినెట్‌లీ మీ వీడియో నచ్చినట్టే సో, రైట్ ఇదేంటి బ్రో మరి వెబ్‌సైట్ నేమ్ చెప్పలేదు ఏంటి బ్రో అంటే మీకు ఈ వెబ్‌సైట్ నేమ్ అనేది ఇది ఎక్కువ మందికి తెలీదు. సో, ఇది తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక వెబ్‌సైట్ నేమ్ పెడితే అది వేరేది వస్తుంది. సో, మీరేంటంటే నాకు కింద టెలిగ్రామ్ లింక్ ఉంది. సో, టెలిగ్రామ్ గ్రూప్‌లో గానీ డైరెక్ట్‌గా మెసేజ్ చేసి ట్రేడ్ జర్నల్ అని గ్రూప్ ఉంటది. టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. ఇలాంటివి మీకు చాలా కావాలంటే ఇలాంటి టూల్స్ మీ డైలీ లైఫ్‌ని ఈజీ చేసే టూల్స్ కావాలి అంటే కిందన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటది. అక్కడికొచ్చి జస్ట్ ట్రేడ్ జర్నల్ అని కొట్టండి. డైరెక్ట్‌గా నేనే మీకు వెబ్‌సైట్ లింక్ అనేది పంపిస్తాను. మీరు డైరెక్ట్ దాని నుండి యాక్సెస్ అవ్వచ్చు. దీనిలోకి ఎలా జాయిన్ అవ్వాలంటే జస్ట్ ఏం లేదండి. జీమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ అయిపోతే చాలు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అన్నీ అడుగుద్ది. మీరు అవి ఇచ్చేసి లాగిన్ అయిపోతే చాలు. ఎలాంటిది ఏమి ఉండదు. చాలా ఈజీగా ఉంటుంది. మీ అకౌంట్ యాడ్ చేసుకొని డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్‌లీ ఫ్రీ. మీరు ఎవ్వరికీ ₹1 కూడా పే చేయవసరం లేదు. ఇది కంప్లీట్‌లీ ఫ్రీ. ఓకే. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్‌లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందన థాంక్ యూ బ్రో అని ఒక కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు.